నమస్తే మందరామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇప్పుడు హెచ్సియు విషయానికి వచ్చినట్లయితే ఆ, మీరేమంటారు సార్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కొలగొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వేరే కాజ్ కి. సో చాలా జింకలు కానీ నెమ్మలు కానీ అక్కడ అన్ని వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూసిన స్టూడెంట్స్ అందరు ఆందోళన చేస్తున్నారు. నిన్న కోర్టు అయితే ఒక ముట్టికాలేసిందని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారిని. సో అవును. ఏదైతే నెక్స్ట్ నేను ఇచ్చే ఆదేశాలు ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏదైనా చెట్లు నరకండి కానీ ఈలోపు ఎటువంటి నరకడం కానీ చెయ్యొద్దు అని ఆ, రేవంత్ రెడ్డి గారికి ముట్టికాలేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినట్లయితే కేటీఆర్ గారు దీన్ని ఎకో పార్క్ గా నేను తీర్చిదిద్దుతాను, మంచి స్థాయికి మంచి పార్క్ గా నేను రూపొందిస్తాను అని కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. సో మీరేమంటారు సార్ నిన్న జరిగిన ఇష్యూ పైన? అంటే ఇక్కడ ఎవరు ఏమి చెప్పినప్పుడు కూడా ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవండి. ఓకే. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు డబ్బులు సంపాదించే చాలా తేలికైన మార్గం అడవుల్ని నరికేయడం, వాటిని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించడం. ఇంతవరకు బాగానే ఉంది. అడవుల్లో ఎన్ని ఆ, ఆ, ఆవాసం కలిగి ఉంటాయండి, ఎన్ని ఉంటాయి వన్యప్రాణులు, ఎన్ని పక్షులు ఉంటాయి. కొన్ని వేల లక్షల పక్షులకి మన మృగాలకి వీటన్నిటికి కూడా జంతువులకి ఆధారం లేకుండా చేసేస్తున్నారు. ఎక్కడ తలదాచుకుంటాయి? ఎక్కడ వాటి అంటే బ్రతుకు తిరిగి చూసుకుంటున్నాయి. వాళ్ళ ప్రాంతానికి మనం వెళ్తున్నాం. మన ప్రాంతంలో రావటం లేదు కదా. పెద్ద పుల్లు వస్తుందా? కుక్కలు వస్తున్నాయా? ఇప్పుడు జంతువులు ఏమైనా వస్తున్నాయా? ఏవి మన ప్రాంత పాములు వస్తున్నాయా? ఏమి రావటం లేదు. వాటికన్నా కేటాయించినటువంటి మొదటి నుంచి ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడే ఉంటున్నాయి. దాంట్లోకి వెళ్ళినప్పుడు కదా ఏదైనా హాని తలపెడుతున్నాయి. అటువంటి ఆ, వన్య ఆ, మృగాలు తిరిగేటువంటి ఒక వాటికి అది పవిత్రమైన స్థలం అన్నమాట. దాన్ని ఆ చెట్లని నరికేయడం ఎంత బ్యాడ్ అండి, ఎంత దురదృష్టకరం. ఓకే. అలాగే రోడ్డు మీద చెట్లు, ఒక మొక్క పెరగాలంటే కనీసం 15 సంవత్సరాలు అవుతుంది నీడనివ్వాలంటే. అలా రోడ్డు ఇరు ప్రక్కల కూడా మొక్కల్ని నాటమని ఇప్పుడు మనం చెప్పింది కాదు, ఆ రోజు అశోకుడు చెప్పిన మాట. అయితే ఒక్కొక్క చెట్టు మీద కొన్ని వందల పక్షులు తలదాచుకుంటాయి. వందల పక్షులు సహజీవనం చేస్తాయి. వాళ్ళ బ్రతుకు తెరువు కూడా అక్కడే చూసుకుంటాయి అన్నమాట. అంత పాతుకుపోయినటువంటి ఆ పక్షుల్ని, పశు పక్ష్యాదుల్ని కూడా అలాగ ప్రాణాలకి హాని కలిగించి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కొట్టేసి చిరిగిపోయిన డేరాలు కట్టినట్టయితే ఎంతవరకు న్యాయం అండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అవును. ఆ, రేణు దేశాయి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రెండు చేతులు అంటే జోడించి రేపు నేను చచ్చిపోతాను, రేపు ఎవరైనా చచ్చిపోతారు, ఉంటానో పోతానో తెలీదు, కానీ దయచేసి నోరు లేని పక్షుల్ని పశుపక్ష్యాదుల్ని కూడా ఆ, అన్యాయం చేయొద్దు అని చెప్పేసి చేతులు జోడించి మొక్కుంది కదా. అంటే మొక్కుకోవడానికి కారణం ఇదే. ఈ రివల్యూషన్ లేకపోయినట్టయితే ఈ మన న్యాయస్థానాలు కానీ సరైన ముట్టికాయలు వేసి కఠినమైన శిక్ష వేయిపోయినట్టయితే వానికి ఆదాయం మార్గం లేదు. మానవుడు ఎంతవరకు దిగజారిపోతుందో తెలుసా? ఈరోజు పావురాలు వేసే పెంటని పండించుకుంటున్నారు డబ్బు కోసం. ఓకే. చైనా లాంటి దేశాల్లోనూ పావురాలకేమో గూళ్ళు తయారు, గొట్టాలు తయారు చేసేసి పావురాలను పెంచితే ఆ పావురాలు పెంటతో మంచి బాగా బలీయమైనటువంటి ఆ, ఎరువులు అవుతున్నాయి అన్నమాట. అంటే మానవుడు మేధస్సు ప్రతి చిన్న విషయాన్ని కూడా బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారు. కొబ్బరి పీచు పెద్ద బిజినెస్. ఇవన్నీ కూడా ప్రతి అన్ని కూడా కొబ్బరి పువ్వు పెద్ద బిజినెస్. అంతకుముందు పువ్వు వచ్చిందంటే ఏదో బ్యాడ్ సిగ్నేచర్ సైన్ అనుకునేవారు. అలాగంటే నేను చెప్పేది ఏంటంటే మానవుడు మేధస్సు డబ్బు సంపాదన కోసం హౌ టు మేక్ మనీ అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది ఉంది. కానీ డెఫినెట్గా ఎవరు జరగనివ్వరు. దీని మీద ఓకే. తిరుగుబడతారు. ప్రకృతి కూడా తిరుగుబడుతుంది. ప్రకృతి తిరుగుబాటు ఎలా ఉంటుందంటే మొన్న ఆ, తుఫాన్ వచ్చింది కదా. ఓ మామూలు తుఫాన్ అది. దెబ్బతో ఈయన ఎవరు
చంద్రబాబు నాయుడు, ఈ నిమ్మల రామానాయుడు వీళ్ళందరూ బుడమేరు బుడమేరు వాగు పొంగింది. ఆ, బుడమేరు వాగు ఆ, పొంగింది. బుడమేరు కూటమి వాగు వరకు పొంగినప్పుడు. అంటే వాళ్ళు వెళ్ళారు కదా. అంటే అవును. ప్రకృతి విలయతాండం చేస్తే అలాగే ఉంటుంది. ఓకే. ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుంది? ఎలాంటి పనులు జరిగితే కోపం వస్తుంది అన్నమాట. ఓకే. అది గమనించాలి. ఏదో సింపుల్ గా తీసి పారేసి ఏదో ఈ 400 ఎకరాలు అమ్మేసినట్టయితే ఒక సంవత్సరం సార్ ఇక్కడ బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు ఆ 400 ఎకరాలు కొట్టేయడానికి కాదు, తెలంగాణ రాష్ట్రం బాగు కోసము. ఇంకోటి అంటే అది 400 ఎకరాల ప్లేస్ లో వేరే ఏదైనా పార్క్ లాంటిది, ఐ మీన్ ఏదైనా రెవెన్యూ జనరేషన్ మాడ్యూల్ ఏదైనా అక్కడ పెట్టినట్లయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మంచి ఉద్దేశంతో ఇది ఇది చేస్తున్నారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటారు అంటారండి. నేను 400 ఎకరాలను ఉపయోగించుకుంటానంటే మీరు పార్క్కి ఉపయోగించుకోవచ్చు, రౌడీ షీటర్స్ ఏమో నిలయంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే. అర్థమైందా? అందువల్ల మనకి మద్రాసులో పానగల పార్క్ అని ఉంది. మొదట్లో ఆ పార్కు దేనికోసం కట్టబడిందంటే కళాకారులు ఎక్కువ కదా అక్కడ. ఆ అవును. కళాకారులు కూర్చొని ఆ కవిత్వం రాసుకోవడానికో, సినిమా కథలు చెప్పుకోవడానికో పానగల పార్క్ ఉండేది. అందరూ సాయంత్రం పూట అక్కడ గుమికూడేవారు అన్నమాట. అక్కడ వివేకానంద స్టాచ్యూ అది అంతా ఉండేది. రాను రాను అది ఏమైపోయింది, ఆ, ఊర్లో ఉన్నటువంటి కొంచెం ఏదో ఆగతాయితనంగా తిరిగే వాళ్ళకి, పోకిరి మోకలకి, వాళ్ళకి ఇది నెలవైపోయింది ఇక్కడ. అందరూ అక్కడే పడుకుంటారు. అటుపక్క వెళ్ళాలని భయం వేస్తుంది. మొదట్లో ఏదో పవిత్రమైన భావంతో తలపెడతారు కానీ తర్వాత తర్వాత దానికి రూపాంతరం వేరే విధంగా చెందుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ల్యాండ్ అంటూ ఎక్వైర్ చేస్తారంటే ఆ ల్యాండ్ని ఏదో ప్రజల తాలూకు మనోవికాసం కోసం ఎక్వైర్ చేసామని తాత్కాలికంగా చెప్పినా అది కేవలం డబ్బు కోసమే. మేక్ ఇట్ ఎదిగిరా అంటాడు. నో ఓకే. డౌట్ అంటారన్నమాట. ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్వైర్ చేస్తారు అంటారు. ఓ సుందర నగరంగా తీర్చిదిద్దామని. ఇంకా మూడొంతు ఉంది కదా విజయవాడ వరకు. దాని పేరు కోదాడ. కోదాడ వరకు మన ప్లేస్ ఉంది కదా, అంతా డెవలప్ చేయండి, బాగుంటుంది ఓకే. కదా. అందువల్ల అంటే ఇక్కడ ఇంకొంతమంది ఇది రియల్ ఎస్టేట్ వెండర్స్ ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫోర్త్ సస్టైనబుల్ సిటీగా ఏదైతే అక్కడ మార్చిపోతుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఇది. ఏదైనా మంచి కోసమే చేస్తారు, మంచి కాస్ కోసమే చేస్తారు, ఎందుకు చెడు కోసం. ఇప్పుడు ఏదైతే మూగజీవాలను ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలని కోరుకుంటారు, దాన్ని వేరే జూ కానీ అటు కానీ తరలిస్తారు కదా అని కొంతమంది అంటున్నారు. అంటే కాంగ్రెస్ సమీక్ష నేతలు జరగాలి. అంటున్నారు. సమీక్ష జరగాలి, కొట్టగట్టే ఉండాలండి, కార్యాచరణ కూడా జరగాలి. ఇప్పుడు ధరణి విషయంలో కూడా అలా గగ్గోలు పెట్టారు. ఏం పొడి చేశారు వీళ్ళందరూ కలిసి? ఓకే. తక్కువ డబ్బుకేమో వాళ్ళు ఇచ్చే బంధు వర్గాల వారందరికీ కట్టబెట్టారండి. ఈ ఎన్ని ల్యాండ్స్ వెనక్కి తీసుకున్నారు, ఎంత రెవెన్యూ వసూలు చేసుకున్నారు, ముందు కుప్పిగంతులు వేసి ఒక శివతాండవం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాల వారందరూ ఎంతవరకు సాధించారు? దీనికి ఓకే. సమాధానం చెప్పానండి. ఓకే. ఒక్కసారి మిస్ఫైర్ అయిందంటే ఆ మిస్ఫైర్ అయింది అలాగే మిస్ఫైర్ అవుతారు. రెండోది ఏంటంటే ప్రభుత్వాల్లో డబ్బులు ఉండటం లేదు కనుక ఏ విధంగా జనం మీదే కదా మళ్ళీ పన్నులు వేయాలి, జనాలే కదా మళ్ళీ బాధ పెట్టాలి. అంతకుముందు రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్, ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఎంత అమౌంట్, లక్షలు కోట్లలో రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఒక ప్రభుత్వం తాలూకు ధృవీకరణ కోసం రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రభుత్వంకి సంపద, ప్రభుత్వానికి ఖజానా చేకూర్చడానికి కాదు రిజిస్ట్రేషన్ అంటే. అయితే అదొకటే మార్గం. వైన్ ఓకే. ఒకటి, అదొకటే మార్గం. బ్రాందీ షాపులు ఎక్కువ పెడుతున్నారు, వైన్ షాపులు ఎక్కువ పెడుతున్నారు అంటే రెవెన్యూ వచ్చే మార్గం అదొకటే. ఓకే. కనుక ఇవన్నీ ఒకరేమో తెగిడారంటే ఇంకొకరు పొగుడుతారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇది మంచి కోసం అంటారు, ప్రత్యర్థులు అందరూ ఇది చెడ్డ కోసం అంటారు. అది కాదనిలేము, ఇది కాదనిలేము. ఏదైనా సరే ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని న్యాయమైన తీర్పు ఇచ్చేది మాత్రం ధర్మాసనం. ధర్మాసనం చెప్పింటే మనం నడుచుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. లేని పక్షంలో సరైనటువంటి శిక్షలు వేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ. వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.